పీకేఎల్ సీజన్ 12 తెలుగు టైటన్స్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో ఈ సీజన్ 4 స్టేడియంలో జరగబోతున్నాయి మ్యాచెస్. సో ఏ స్టేడియంలో మనకి ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ స్టేడియం వచ్చేసి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, వైజాగ్. సో వైజాగ్లో మనకి ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో చూద్దాం రండి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 29 తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 30 తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధాస్. థర్డ్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 4 తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 7 తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 10 తెలుగు టైటన్స్ వర్సెస్ యూముంబా. సో వైజాగ్లో మనకు 5 మ్యాచెస్ జరగబోతున్నాయి. నెక్స్ట్ స్టేడియం వచ్చేసి ఇండోర్ ఆల్ ఎస్ఎంఎస్ స్టేడియం, జైపూర్. జైపూర్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 13 తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 15 తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. థర్డ్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 17 తెలుగు టైటన్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 19 తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్. ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 23 తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. సో మనకు జైపూర్లో 5 మ్యాచెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టేడియం వచ్చేసి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, చెన్నై. చెన్నైలో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 30 తెలుగు టైటన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 5 తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధాస్. థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 8 తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. సో చెన్నైలో ఓన్లీ మనకి 3 మ్యాచెసే ఉన్నాయి. సో నెక్స్ట్ స్టేడియం వచ్చేసి త్యాగరాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఢిల్లీ. సో ఢిల్లీలో 3 మ్యాచెస్ జరగబోతున్నాయి. సో 8 PM అండ్ 9 PM అండ్ 10 PM. సో ఓన్లీ తెలుగు టైటన్స్ కాదు, వేరు టీమ్స్కి ఉన్నాయి. సో ఢిల్లీలో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 15 తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 17 తెలుగు టైటన్స్ వర్సెస్ యూముంబా. థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 18 తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 22 తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. సో ఈ సీజన్ తెలుగు టైటన్స్ కప్పు కొడుతుందో లేదో కామెంట్ చేయండి.